ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రకటన గ్రంథ వ్యాఖ్యానంలో భాగంగా యుగాంత గ్రంథంలోని ప్రత్యక్షత అనే అంశంలో ముద్రల వివరణ. మొదటి ముద్ర. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి, రమ్ము వచ్చి చూడుము అని ఉరుము వంటి స్వరముతో చెప్పగా వింటిని. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. గొర్రెపిల్ల ఆ మర్మ గ్రంథపు మొదటి ముద్రను విప్పగానే యోహానుకు కనబడిన దృశ్యం ఇది. తెల్లని గుర్రం మీద కూర్చొని ఒక వ్యక్తి బయలు వెళుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు? సర్వసాధారణంగా అంగీకరింపబడి సర్వత్రా వ్యాప్తిలో ఉన్న ఉపమాన భావాన్ని బట్టి తెలుపు శాంతికి పవిత్రతకు చిహ్నం. ఈ వ్యక్తి చేతిలో విల్లే తప్ప బాణాలు లేకపోవడం కూడా శాంతిని సూచిస్తుందని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. ఈ కిరీటం అతడు ఒక రాజు అని సూచిస్తుంది. అతడు జయించుటకు జయశాలిగా బయలు వెళ్ళెను అని లేఖనం తెలియజేస్తుంది. అందుచేత ఈ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి ప్రభువైన క్రీస్తే అని పలువురు వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ఈ విషయంలో మనం ఏం తీర్మానిద్దాం? ఇలాగే మనం బుర్రలకి తోచిన విధంగా ఒకరు ఒక విధంగా వేరొకరు మరో విధంగా ఊహిస్తూ పోతే మన వ్యాఖ్యానాలకు ఒక అంతు దరి ఉండదు. మన పరిశోధనకు ఒక ప్రయోజనము నిర్దిష్ట గమ్యము ఉండదు. మనం లోగడ స్థాపించిన ప్రకారం ఈ తెల్లని గుర్రం మీద వ్యక్తి ఎవరైనది మనకు తెలియాలంటే 2 సాక్షులు అంటే కనీసం 2 లేఖన వచనాలైనా ఏకీభవించి మన సాక్ష్యాన్ని ఇవ్వాలి. అలా మనకు 2వ సాక్షి దొరకాలంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఈ లేఖన భాగోపక్షిని కూడా మనం కనుగొనాలి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అంతా ఒకే మహత్తర అంశాన్ని గురించి అధ్యాయం. అంత్యకాలంలో జరగబోతున్న సంగతులు వ్రాయబడి ఉన్న మర్మ గ్రంథపు ముద్రలను విప్పి అంత్యకాల సంభవాలు మనకు ముందుగా చూపించడమే ఈ అధ్యాయపు అంశం. అంటే ఈ అధ్యాయంలోని గూఢార్థం మనకు బోధపడాలంటే ఈ అధ్యాయం జతపక్షిని కూడా మనం ఈ అధ్యాయంతో పాటు జతగా కలిపి ఆలోచించాలి. ఈ అధ్యాయంలో ఆ మర్మ గ్రంథపు ముద్రలను విప్పుతున్నది గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఏ అంశాన్ని గూర్చి అయినా ఒకే లేఖన భాగంలో మాట్లాడడు. ఆయన వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. ఆయన కనీసం 2 సాక్షుల ద్వారా తన ప్రత్యక్షతను స్థిరపరిచే నిమిత్తం కనీసం 2 లేక 3 వేర్వేరు స్థలాల్లో ఒకే అంశాన్ని వివరిస్తాడు. అలాగైతే ప్రకటన 9వ అధ్యాయపు జతపక్షి ఏది? ఈ అధ్యాయపు సాక్ష్యాన్ని వివరిస్తూ స్థిరపరిచే 2వ సాక్షి ఎక్కడ ఉంది? ఈ గొర్రెపిల్ల అంత్యకాల సంభవాలను వివరించిన వేరొక సందర్భం ఎక్కడ వ్రాయబడింది? వధింపబడి తిరిగి లేచి తన పునరుత్థాన మహిమలో ఈ మర్మ గ్రంథాన్ని విప్పుతున్న ఈ గొర్రెపిల్ల సాక్షాత్తు ఈ యేసే. తాను మరణించక మునుపు ఒకసారి ఇదే అంశాన్ని గురించి తన శిష్యులతో మాట్లాడాడు. పాఠకులకు గుర్తుండే ఉంటుంది. సాక్షాత్తు యేసుక్రీస్తే. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న గొర్రెపిల్లనని మళ్ళీ గుర్తు చేయడం అవసరమా? తాను శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉండిన దినాలలో ఒకసారి ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడ యుగ సమాప్తికి సూచనలేవి అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా యేసు అంత్యకాలపు సూచనలు తన రాకడకు సంబంధించిన సంభవాలను తన శిష్యులకు తెలియజేశాడు. ఈ సందర్భంలో యేసు పలికిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను వ్రాయబడి ఉన్నాయి. అందుచేత ఒలీవల కొండ మీద క్రీస్తు తన శిష్యులతో జరిపిన సంభాషణ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి జతపక్షి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రంథపు ముద్రలను విప్పడం ద్వారా కనబడుతున్న దృశ్యాలను భాష్యం చెప్పుకోవడానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం అనే జతపక్షిని 2వ సాక్షి మనం సంప్రదిద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అంత్యకాల సంభవాల ప్రత్యక్షతలు ప్రధానంగా 5 ముద్రలలో బయలుపడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు సరిగ్గా అదే వరుస క్రమంలో 5 అంత్యకాల సూచనలను బయలుపరచడం గమనార్హం. ఈ యేసే ప్రకటన 6వ అధ్యాయంలో మర్మ గ్రంథపు మొదటి ముద్రను విప్పడం ద్వారా అంత్యకాల సంభవాల్లో ప్రప్రథమ సూచనగా తెల్లని గుర్రం మీద ఆసీనుడై ఉన్న వ్యక్తిని చూపిస్తున్నాడు. ఈ యేసే మత్తయి సువార్తలో యుగాంత సూచనలలో
మొదటిగా ఏమి తెలియజేశాడు? ఎవడూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అది అంత్యకాల సూచనలలో ప్రప్రథమ సూచనగా యేసే బయలుపరిచిన సూచన. అబద్ధ క్రీస్తులు. అందుచేత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మొదటి అశ్వారోహకుడు క్రీస్తు కాదు. అతడు అబద్ధ క్రీస్తులకు సూచనగా ఉన్నాడు. ఈ తెల్లని గుర్రం ఎక్కి వస్తున్న వీరుడు క్రీస్తేనని ఈ పండితులు వ్యాఖ్యానించడానికి మూల కారణం శ్రమలంటే వారికి ఇష్టం లేకపోవడమే. రెండవ ముద్ర నుండి ఆ తర్వాత విప్పబడబోయే ముద్రలన్నింటి ద్వారాను అత్యంత భయంకరమైన సంభవాలు ప్రత్యక్షమవుతున్నాయని కనుక ఈ భయంకర సంఘటనలు సంభవింపక మునిపే సంఘం ఎత్తబడితే బాగుండునని ఆశించి వారి ఆశనే లేఖన సిద్ధాంతంగా నిరూపించడానికి లేఖనాధారం కోసం వెతుకుతూ బహుశా వీరు ప్రకటన గ్రంథం పరిశోధనకు పూనుకొని ఉంటారు. వారి ఆశలకు అనుగుణంగా వారికి తెల్లని గుర్రం దొరికింది. అంతే, ఆ తెల్లని గుర్రమే క్రీస్తు అని సంఘం కోసం రావడం అని వీరు తీర్మానించేశారు. కానీ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలోని జతపక్షి ఇస్తున్న సాక్ష్యం ప్రకారం అంత్యకాల సూచనలలో మొదటిది అబద్ధ క్రీస్తు రావటం గనుక ప్రకటన 6వ అధ్యాయంలోని మొదటి గుర్రం తెల్లని గుర్రాన్ని ఎక్కిన వస్తున్న ఆ జయశాలి తప్పనిసరిగా అబద్ధ క్రీస్తులకే సూచన. ప్రస్తుత దశలో అంటే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని మొదటి అశ్వారోహకుడి విషయం వ్యాఖ్యానించే ఈ దశలో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని జతపక్షిగా స్వీకరించడమే మనకు ఏకైక ఆధారం. ఈ ఆధారాన్ని బట్టి మనం ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అసలైన క్రీస్తు కాడని తీర్మానిస్తున్నాం. అయితే అసలు మత్తయి 24వ అధ్యాయాన్ని ప్రకటన 6వ అధ్యాయానికి జతపక్షిగా గుర్తించడానికి కొందరు నిరాకరించవచ్చు. ఈ 2 అధ్యాయాలు జతపక్షులు అనడానికి రుజువు ఏమిటి అని కొందరు ప్రశ్నించవచ్చు. నిజమే, ఈ ప్రశ్న సబబైనదే. ఈ 2 అధ్యాయాలు ఒకే అంశాన్ని గూర్చి చెబుతున్నాయి గనుక నిస్సందేహంగా ఇవి జతపక్షులే. ఒకటి లేకుండా రెండవ దాన్ని వ్యాఖ్యానించలేము. ఇకపోతే ఈ సూచనల వరుస క్రమాల విషయంలో కూడా ఈ 2 అధ్యాయాలు ఎటువంటి అద్భుతమైన పోలికను కలిగి ఉన్నాయో ఆ తరువాయి ముద్రలు పరిశోధించేటప్పుడు మా పాఠకులు స్పష్టంగా చూడగలుగుతారు. సూచనల వరుస క్రమంలోని ఈ స్పష్టమైన పోలికే ఈ అధ్యాయాలు 2 జతపక్షులనడానికి తిరుగులేని నిరూపణ. రెండవ ముద్ర. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన రెండవ మృగము బయలు వెళ్ళెను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం. ఈ రెండవ ముద్రను మనం ఏమని భాష్యం చెప్పుకుంటాం? మనం మన సొంత ఊహలను కానీ మరో జతపక్షిని కానీ లేఖనాన్ని కానీ ఆశ్రయించడం అవసరం లేకుండానే అదే లేఖన భాగం ఈ దృశ్యానికి వ్యాఖ్యానం కూడా చెబుతున్నది. గమనించండి, మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడిను. 6వ అధ్యాయం 4వ వచనంలో. ఎరుపు రంగు రక్తపాతానికి సూచన, ప్రమాదానికి సూచన, ఖడ్గం యుద్ధానికి సూచన. ఈ విషయాలు మనం ఊహించనక్కర్లేకుండానే లేఖనమే ఈ వాక్యం స్థిరపరుస్తున్నది. ఇకపోతే ఒలీవల కొండ మీద యేసు ప్రభు అంత్యకాల సూచనలను గూర్చి చేసిన ప్రసంగం ఈ ప్రకటన 6వ అధ్యాయానికి జతపక్షి అని మన నిరూపణ కావాలి కాదు. ఒలీవల కొండ ప్రసంగంలో ఏ సూచనను యేసు రెండవదిగా బయలుపరిచాడో చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. అంత్యకాల సంభవాలలో ఇక మీదట జరగవలసిన సంగతులలో రెండవదిగా ఈ భూలోకంలో భయంకర యుద్ధాలు, రక్తపాతము జరుగుతావని ఈ ఇద్దరు సాక్షులు రెండు లేఖన భాగాలు ఏకీభవిస్తూ చెబుతున్న సత్యం. 3వ ముద్ర. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవిని చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. ప్రకటన 6వ అధ్యాయం 5వ వచనం. ఈ నల్లని గుర్రం మీద కూడా ఒకడు కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో త్రాసు ఉంది. తరాజు. వ్యాపారానికి, అమ్మడానికి, కొనడానికి సూచన అనడంలో అభ్యంతరం ఎవరికి ఉండదనుకుంటాను. అంటే ఈ తెగులు వ్యాపారానికి సంబంధించిన తెగులు అన్నమాట. వ్యాపారానికి సంబంధించిన తెగులు ఏమై ఉంటుంది? ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ఆహారం అందుబాటులో లేకపోవటం అన్నమాట. దీనికి అర్థం సులభగ్రాహ్యమే. అనేకులు ప్రాణాలను బలి తీసుకునే ఘోరమైన కరువు రాబోతున్నది ఈ దర్శన భావం. మరియు
దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యావలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఈ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను అని సాక్ష్యమిస్తున్నాడు యోహాను. దేనారం అంటే ప్రాచీన కాలపు లెక్కల ప్రకారం ఒక దినపు కూలి అని అర్థం. మత్తయి సువార్త 20:2 చూడండి. ఒక ఇంటి యజమానులు దినమునకు 1 దేనారం ఒడబడ్డని వ్రాయబడి ఉంది. ఇప్పటి పరిమాణాల ప్రకారం మన భారతదేశంలో ఒక మామూలు చిన్న ఉద్యోగి సైతం కనీసం 3,000 రూపాయలు 4,000 రూపాయల వరకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు జీతం ఇవ్వబడుతుంది. కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల్లో పిప్పాసీలకు సహితం 10,000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఈ లెక్కన దినసరి ఆదాయం కనీసం 100 నుండి 350 రూపాయల వరకు ఉంటుంది. అది 1 సేరు గోధుమల ఖరీదు 350 రూపాయలకు 1 కిలో గోధుమలు. ఈ రోజుల్లో కొంతమంది మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగులకు నెలకు 50,000, లక్ష, ఇంకా కొంతమందికి 2 లక్షల రూపాయల జీతం కూడా లభిస్తుంది. ఇంకా ఎక్కువ జీతం పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లెక్కన కనీసం 50,000 జీతం ఉన్న వ్యక్తికి కూడా 1 దేనారం అంటే దాదాపు 1,600 రూపాయలు. ఇంత ఖరీదుకి 1 కిలో ధాన్యం దొరికితే ప్రజలు ఎలా బతుకుతారు? చాలా భయంకరమైన కరువు రాబోతుంది. మత్తయి సువార్త 24 కూడా క్రీస్తు ప్రభువు 3వ అంత్యకాల సూచనగా కరువులనే సూచించడం గమనార్హం. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. మత్తయి సువార్త 24:8 ఈ అంశపు సారాంశం మరువకండి. ఇవన్నీ క్రీస్తు రాకడకు యుగాంతానికి సూచనలు. 4వ ముద్ర. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండుర వర్ణం అంటే పాలిపోయిన పసుపు అని అర్థం. ఈ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని లేఖనం చెబుతుంది. భూలోకమంతటా అత్యధిక సంఖ్యలో జరగబోయే మరణాలను ఈ పాండుర వర్ణపు గుర్రం సూచిస్తున్నది అని వేరే చెప్పనక్కర్లేదు. పాతాళ లోకం ఈ అశ్వారుడిని వెంబడిస్తున్నదని లేఖనం చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ అసంఖ్యాక మరణాలు సంభవించడానికి పాతాళ శక్తులని ఏకమై ద్రోహదం చేయబోతున్నాయి. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూరముగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిన. ప్రకటన గ్రంథం 6:8. ఈ 4వ ముద్ర సంభవాలలో 2-3 ముద్రల సంభవాలు కూడా కొనసాగడం గమనార్హం. ఖడ్గం 2వ ముద్ర సంభవం, కరువు 3వ ముద్ర సంభవం అని మనం చూసాం. అయితే ఈ గత 2 సూచనలతో పాటు మరి 2 సూచనలు కూడా ఈ 4వ ముద్రలో కొత్తగా కనపడుతున్నాయి. అవి తెగుళ్ళు, క్రూరముగాలు. ఇవి 4వ ముద్రకు మాత్రమే చెందిన సూచనలు. ఒలివ కొండ మీద క్రీస్తు తన శిష్యులు అంత్యకాల సూచనలు బయలుపరిచిన సందర్భంలో 4వ సూచనగా ఏం బయలుపరిచాడు? అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళు తటస్థించును. లూకా సువార్త 21:11. అది అంత్యకాలంలో సంభవింపబోయే సూచనలలో 4వది. 5వ ముద్ర. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము బధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచితిని. ప్రకటన గ్రంథం 6:9. వీరు హతసాక్షులను లేఖనమే చెబుతుంది. అంత్యకాల సూచనలలో, క్రీస్తు రాకడ సూచనలలో 5వది విశ్వాసుల హతసాక్షులు కావటం. 4:1 యోహానుకు చూపిస్తానని ప్రభువు వాగ్దానం చేసిన ఇక మీద జరగవలసిన సంగతులలో 5వది దేవుని ప్రజలు తమ విశ్వాసం కోసం, దేవుని వాక్యం కోసం, తామిచ్చిన సాక్ష్యం కోసం హింసలు పొందడం, తుదకు తమ ప్రాణాలు అర్పించడం. ఈ అధ్యాయపు జతపక్షి అయిన ఒలీవల కొండ ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కరువులు, తెగుళ్ళ తర్వాత సరిగ్గా ఈ సూచననే బయలుపరిచాడు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. మత్తయి సువార్త 24:9. గత కాలంలో అనేక మంది భక్తులు ఈ విధంగా ప్రభు నామం కోసం శ్రమపడ్డారు, మరణించారు. నిజమే. అయితే సమీప భవిష్యత్తులో కూడా క్రీస్తు రాకడ ముందుగా, ఆయన రాకడ గుర్తుగా మార్కు సువార్త 13:4 ఈ సూచన సర్వ ప్రపంచంలోనూ జరగబోతుంది. 6వ ముద్ర. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపములు కలిగిను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ప్రకటన గ్రంథం 6:12 నుండి 14 వరకు. ఇక మీద జరగవలసిన సంగతులలో అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు,
తర్వాత విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా హతసాక్షులు అవ్వడం తర్వాత ఆఖరి అంత్యకాల సంభవం క్రీస్తు నాడులు బయలుపరుస్తున్న సంభవం ఇది. సూర్యుడు తన కాంతిని కోల్పోయి కంబలి అంత నలుపు కావడం, చంద్రబింబం రక్తం వర్ణం కావడం అంత్యకాలంలో జరగనున్న సంభవాలు. ఈ మాటలు విశ్వాసికి అవహేళనాస్పదంగా కనిపించవచ్చు. అంతేకాదు, నక్షత్రాలు భూమి మీద రావడం కూడా సాధారణ పాఠకుడికి అసంభవంగానే కనిపిస్తాయి. నక్షత్రాలు భూమి మీద రావడం ఏమిటి? ఖగోళ శాస్త్రంతో ఏమాత్రం పరిచయం ఉన్న వారికైనా ఈ తలంపే హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఒక్కొక్క నక్షత్రం మన భూమి కంటే పరిమాణంలో అనేక వందల రెట్లు పెద్దది. అన్ని నక్షత్రాలు అంజూరపు కాయలలాగా రాలడానికి మన భూమి మీద స్థలం లేదు. పైపెచ్చు అన్ని నక్షత్రాలు రాలే వరకు భూమి మిగలదు. అతి చిన్న నక్షత్రం ఒకటి భూమికి కాస్త సమీపంగా వస్తే చాలు, ఈ భూమి ఒక బూడిద కుప్పలాగా, అంతరిక్షంలో ధూళిలాగా మారిపోతుంది. మరి ఈ 6వ ముద్ర సంభవాలను అంత్యకాల సూచనలుగా ఎలా గుర్తిస్తాం? అనేక మంది వాక్య ప్రత్యక్షత ఎరుగని బోధకులు ఈ 6వ ముద్ర సంభవాలు అసాధ్యత కారణంగా మొత్తం ప్రకటన గ్రంథాన్ని ఒక పిచ్చివాడి పుస్తకంగా కొట్టిపారేశారు. అయితే ఈ గందరగోళం అంతటికి దేవుడు కారకుడు కాదు, ప్రకటన గ్రంథము కారణం కాదు. వ్యాఖ్యాతలు లేఖనంతో వివరించకపోవడమే కారణం. 6వ ముద్ర కింద బయలుపడుతున్న సమూహం ఏమిటి? ఇతర సమూహాలతో పాటు మరొక ప్రధాన సమూహం కూడా యోహాను కనబడింది. ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వలనై తొలగిపోయిను అంటున్నాడు యోహాను. సరిగ్గా ఇదే సమూహాన్ని పేతురు తన 2వ పత్రికలో ప్రస్తావించాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో లయమైపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. 2 పేతురు 3:10. ప్రాచీన కాలంలో మానవ చరిత్ర ఆరంభంలో ఒక్కసారి సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని పాపాన్ని బట్టి సర్వలోకాన్ని జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. అలాగే కడవరి కాలంలో మరోసారి దేవుడు ఈ లోకంని నాశనం చేయబోతున్నాడనేది లేఖనంలో పదే ప్రవచించబడిన సత్యం. అయితే ఈ 2వసారి దేవుడు నీటి ద్వారా కాదు, అగ్ని ద్వారా నాశనం చేయబోతున్నాడని మనం ప్రస్తుత లేఖనంలో పేతురు తెలియజేస్తున్నాడు. భూమి ఆకాశాలు అగ్ని ప్రళయం ద్వారా ధ్వంసమై గతించిపోయే ఆ భయంకర దినమే 6వ ముద్ర ద్వారా బయలుపరచబడుతుంది. ఈ విషయం చదువర్లు స్పష్టంగా గ్రహించాలి. 6వ ముద్ర సంభవాలు మహాశ్రమల కాలంలో జరగబోతున్న సంభవాలు కాదు. ఈ లోక చరిత్ర, మానవ జాతి చరిత్ర ముగింపుకు వచ్చిన వెంబట సంభవించే విశ్వ వినాశనమేది. 6 ముద్రల వివరణ. ఈ 6 ముద్రల సంభవాలు ఎప్పుడు జరుగుతవి? అసలు ఈ 6 ముద్రలు ఏమిటి? ఈ 6 ముద్రల ద్వారా బయలుపరచబడిన సంభవాలు జరగడానికి ఒక ప్రత్యేక కాలపరిధి ఉన్నదా? ఈ ప్రముఖ ప్రశ్నలకు జవాబు చెప్పుకోనిదే మనం ఈ గ్రంథ పరిశోధనలో ముందడుగు వేయలేము. ఈ ముద్రల ద్వారా బయలుపరచబడుతున్నది ఇక మీదట జరగవలసిన సంగతులు, లేక అంత్యకాలంలో క్రీస్తు రక్షకుడను సూచించడానికి జరిగే స్పష్టమైన సూచనలు అని మనం ఇంతకు మునిపే నేర్చుకున్నాం. అయితే మనం మరికొంత లోతుగా ఈ సంగతుల గురించి తరచి ఆలోచిస్తే ఇవి కేవలం అంత్యకాలానికి సూచనలనడానికి మన ఇంగితం ఒప్పుకోదు. ఉదాహరణకు, మొదటి ముద్రలో బయలుపరచబడిన అబద్ధ క్రీస్తుల విషయంలో ఆలోచిద్దాం. అబద్ధ క్రీస్తులు అనేకులు వచ్చారు అని క్రీస్తు ఒలీవల కొండ మీద ప్రవచించి ఇప్పటికీ 2000 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2000 సంవత్సరాలుగా అబద్ధ క్రీస్తులు అడపాదడపా వస్తూనే ఉన్నారు. నేనే క్రీస్తును అని చెప్పుకున్న అబద్ధికులు ప్రపంచ చరిత్రలో కొన్ని వందల మంది ఉన్నారు. ఇక మొదటి ముద్ర సంభవ కాలం ఇది అని ఎలా నిర్ణయిస్తాం? 2000 ఏళ్ళుగా మొదటి ముద్ర నెరవేరుతూనే ఉంది కదా. అలాగే 2వ ముద్రను తీసుకోండి. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు జరగనిది ఎప్పుడు? మానవ చరిత్రలో ఎంత ప్రాచీనమైనదో యుద్ధ చరిత్ర కూడా అంతే ప్రాచీనమైంది. మానవ చరిత్ర ఆరంభం నుండి నేటి వరకు చిన్నవి పెద్దవి వందల కొలది యుద్ధాలు జరిగాయి. కోట్ల మంది ఆ యుద్ధంలో చనిపోయారు. ఇక ఎప్పుడో 2వ ముద్ర నెరవేరుతుంది అని ఎదురు చూడడం ఏమిటి? అలాగే కరువుల విషయంలో కూడా ఇజ్రాయెల్ రాజైన యోరాం కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో స్త్రీలు తమ సొంత పిల్లల్ని చంపి వండుకు తిన్నారని ఆ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. 2వ రాజుల గ్రంథం 6:28 నుండి 29 వరకు. అబ్రహాం కాలంలో, యోసేపు కాలంలో కరువులు వచ్చాయి. న్యాయాధిపతుల కాలంలో కానాన్లో ఒక కరువు వచ్చింది. రూతు గ్రంథం 1:1. అపోస్తుల కాలంలో భూలోకమంతటా భయంకరమైన కరువు వచ్చింది. అపోస్తుల కార్యం 11:27 నుండి 28. మొన్నటికి మొన్న 100 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో దారుణమైన కరువు సంభవించిందట. ఆ కరువులో మనుషులు రేగడి మన్ను తిన్నారంట, గడ్డి తిన్నారంట. కరువులు
భూలోకంలో లేనిదెప్పుడు? కరువుల చరిత్ర లోక చరిత్రంత పాతది. అటువంటప్పుడు కరువులు అంత్యకాలంలో సూచన అనడం చరిత్ర ఎరిగిన వారికి హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అలాగే తెగుళ్ళ విషయం కూడా. ప్రపంచ చరిత్రలో ఎన్ని దేశాలలో ఎన్నెన్ని తెగులు రాలేదు. ఈనాటికి ప్రతి 2-3 నెలలకు ఒక కొత్త రోగం వైద్య శాస్త్రజ్ఞుడు దృష్టికి వస్తుంది. విశ్వాసులు హతసాక్షులు అవ్వడం కూడా. అలాగే దేవుని సంఘానికి హింస కలుగునేది ఎప్పుడు? ఆరంభం నుండి ఈనాటి వరకు దేవుని సత్యం కోసం అనేక మంది భక్తులు హింసల పాలయ్యారు. లక్షల మంది హతసాక్షులయ్యారు. అలాగైతే ఈ 6 ముద్రలను మనం ఎలా అర్థం చేసుకుందాం? ఈ 6 ముద్రల సంభవాలు ప్రపంచ చరిత్ర అంతటా జరుగుతున్నాయనడం ఎంత నిజమో, ఇవి అంత్యకాలంలో జరుగుతున్నాయి అనడం కూడా అంతే నిజం. ఈ 6 ముద్రల నెరవేర్పులు సంఘ యుగమంతటా జరుగుతూ నానాటికి ఉధృతమవుతూ భవిష్యత్తులో రాబోతున్న ఒక ప్రత్యేక సమయంలో చిట్ట చివరిగా పరాకాష్ఠలో జరగబోతున్నాయి. ఇది పరాకాష్ఠ అని ఎందుకంటున్నానంటే ఇక మీదట అటువంటి సంభవాలు ఉండవు. లోక చరిత్రలో అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చిన మాట నిజమే. అయితే రాను రాను వీరి సంఖ్య, వీరి ప్రభావం ఉధృతమై భవిష్యత్తులో వీరందరికంటే భయంకరుడైన ఒకానొక అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. అదే మొదటి ముద్ర యొక్క ఆఖరి నెరవేర్పు. ఈ అంతిమ అబద్ధ క్రీస్తు రావడమే మొదటి ముద్ర నెరవేర్పు పరాకాష్ఠ. ఇక ఆ మీదట అబద్ధ క్రీస్తులు ఉండరు. అలాగే యుద్ధాలు కూడా. ప్రపంచారంభం నుండి అనేక యుద్ధాలు జరుగుతున్నప్పటికీ యుద్ధాలు ఉద్రిక్తత రాను రాను ఎక్కువై ఆఖరికి అంత్యకాలంలో గత యుద్ధాలన్నిటికీ మించిన ఒకానొక ఘోర యుద్ధం జరుగుతుంది. అదే రెండవ ముద్ర యొక్క చిట్ట చివరి పరాకాష్ఠ నెరవేర్పు. ఇక ఆ పైన యుద్ధాలు ఉండవు. తత్తిమ ముద్ర నెరవేర్పులు కూడా అంతే. కరువులు రాను రాను ఉధృతమై ఒకానొక అంతిమ క్షామంతో పరాకాష్ఠకు చేరుకుంటాయి. ఇక ఆ తర్వాత కరువులు ఉండవు. తెగుళ్ళు కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా 6000 సంవత్సరాలుగా మానవ జాతిని పీడించిన తెగుళ్ళన్నిటికంటే తీవ్రమైన భయంకరమైన తెగులు ఒకటి రానున్న ఒక భవిష్యత్ సమయంలో వస్తుంది. అదే ఆఖరి తెగులు. ఇకపై తెగుళ్ళు ఉండవు. విశ్వాసులు హింసింపబడడం కూడా అంతే. సంఘయుగమంతటిలో ఆరంభం నుండి విశ్వాసులు శ్రమలను అనుభవిస్తున్నారన్న మాట వాస్తవమే. అయితే కని విని ఎరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిజ విశ్వాసులు ఘోరమైన హింసలు పొందబోతున్నారు. రాను రాను ఒక కాలంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు క్రీస్తునామం కోసం హతసాక్షులుగా మరణించబోతున్నారు. అదే 5వ ముద్ర యొక్క పరాకాష్ఠ నెరవేర్పు. ఇక ఆ తర్వాత క్రీస్తు సంఘం ఎన్నడూ శ్రమ పడదు. అంటే ఈ 6 ముద్రల సంభవాల గురించి మనం ధ్యానించిన విషయాల్ని క్రోడీకరించి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ 6 ముద్రలు అంత్యకాలంలో పరాకాష్ఠగా జరగబోతున్న సకల సంభవాల టూకీ ప్రత్యక్షత అని చెప్పవచ్చు. ఇకపోతే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మొదటి 5 ముద్రల నెరవేర్పులు అయిన వెంటనే 6వ ముద్ర నెరవేర్పు జరగదు. తదిమ 5 ముద్రలకు ఉన్నట్టు 6వ ముద్ర గతకాలపు నెరవేర్పులు ఉండవు. ఈ 6వ ముద్ర ఒక్కసారి అంత్యకాలంలో నెరవేరబోతుంది. మొదటి 5 ముద్రలు ఇప్పుడున్న లోకం యథాతథంగా ఉన్నప్పుడే జరిగే సంభవాలు. 6వ ముద్ర మాత్రం ప్రస్తుత ప్రపంచం తన కాలం తీరిపోయిన తరువాత సర్వనాశనం కావడానికి సూచిస్తుంది. కనుక 5వ ముద్ర పరాకాష్ఠ నెరవేర్పుకు 6వ ముద్ర నెరవేర్పుకు నడుమ కనీసం 1000 సంవత్సరాలు ఎడవ ఉంటుంది. ఈ విషయం పాఠకులకు ఇక ముందు అర్థమవుతుంది. మొదటి 5 ముద్రల నెరవేర్పులకు మనకు ఒక స్పష్టమైన ఆరంభము కనుగొనలేము. అయితే వీటికి ఒక స్పష్టమైన అంతం మాత్రం లేఖనాల్లో చూడవచ్చు. నిజానికి ఆ అంతాన్ని మనకు చూపడమే ప్రకటన గ్రంథం ప్రధాన ఉద్దేశం. ఈ 5 ముద్రల పరాకాష్ఠ నెరవేర్పులు జరిగే ఒకానొక ప్రత్యక్ష కాలం పరిధిలో ఈ 5 ముద్రల పరాకాష్ఠ నెరవేర్పులు జరిగే ఒకానొక ప్రత్యేక కాల పరిధి ఉన్నది. ఆ కాలం పేరు